అందరికీ నమస్కారం. పల్లికాయలు పండించే రైతుల కోసం ఈ వీడియో చూసిన తర్వాత మీకు చూస్తున్న వారికి రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసిన తర్వాత ఈ వీడియోను కొంతమందికి షేర్ చేయండి, మరికొంతమందికి తెలుస్తుంది. విషయంలోకి వెళ్దాం. చాలామంది రైతులు పల్లికాయలు పండిస్తారు, పల్లికాయ పంటని ఇస్తారు. పల్లికాయ పంట పల్లికాయలని గవర్నమెంట్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఎంత కొనేది? లాస్ట్ టైం వరకు 50 రూపాయల కిలో కొనేది. ఈ మధ్య లేటెస్ట్గా ఎంఎస్పి 8 రూపాయలు 9 రూపాయలు పెంచారు. 59 సరే 60 రూపాయలు అనుకుందాం సుమారు. కానీ దుకాణాలకు మనం షాపులలోకి పోయి పల్లీలు కొనుక్కుంటే ఎంత ధర ఉన్నది? 125 నుంచి ఒక్కొక్కసారి 140 రూపాయల వరకు కూడా ఉన్నది. అంటే ఇక్కడ పల్లికాయకు ఎంత ధర రావాలి న్యాయంగా? 80 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో పల్లికాయకు రావాలి. అప్పుడే రైతు డెవలప్ అవుతాడు. ఈ పల్లికాయ పంట పండించే రైతులు తమ పల్లికాయల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవాలంటే తగినన్ని మార్కెట్లు కావాలి. అప్పుడే పల్లికాయలు పండించుకున్న రైతులు తమ పల్లికాయ తెంపిన తర్వాత నేరుగా వెళ్ళి మార్కెట్లో ప్రజలకు అమ్ముకుంటారు. రైతులు వ్యవసాయం చేసేది కూడా ప్రజల కోసమే, వ్యాపారుల కోసమో గవర్నమెంట్ కోసమో చెయ్యరు. బేరగాళ్ళ కోసమో మధ్యవర్తుల కోసమో కొని అమ్ముకునేటోళ్ళ కోసమో వ్యవసాయం చేయరు. ఏ పంట పండించినా కానీ ప్రజల కోసమే రైతులు వ్యవసాయం చేస్తారు. కానీ ఇక్కడ అతిపెద్ద లోపం ఏంటంటే, మనకు మార్కెటింగ్ అనేది లోపం ఉన్నది. పల్లికాయలు పండించే రైతుల కోసం పల్లికాయలు ఎక్కడ పండిస్తారు? గ్రామాలలో పండిస్తారు. ఎక్కువ శాతం దాదాపు 90 నుంచి 99% గ్రామాలల్లో పండిస్తారు. పట్టణాలలో నగరాలలో నివాసం ఉండడం ఎక్కువ శాతం. అయితే ఈ పట్టణాలలో నగరాలలో ఉన్న జనానికి అన్నీ అవసరమే. బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయలు, పల్లికాయలు, ఇట్లా ప్రతిదీ తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ అవసరం. అవన్నీ రైతులు వ్యవసాయం చేస్తే రైతుల వద్ద నుంచే వీళ్ళకు రావాలి, ప్రజలకు, ఎక్కడ నివసిస్తున్న వాళ్ళకైనా. ఈ పల్లికాయలు పండించే రైతుల కోసము గవర్నమెంటుకు రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ వారికి, ముఖ్యమంత్రి వారికి, వ్యవసాయ మార్కెటింగ్ మినిస్టర్ గారికి, మార్కెటింగ్ అధికారులకు బహిరంగంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పట్టణాలల్లో నగరాలల్లో తగినన్ని రైతుల కోసం రైతులు నేరుగా తమ పల్లికాయలను ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు నిర్మించి కేవలం రైతులకే కేటాయించండి. కానీ మళ్ళీ మార్కెట్లు నిర్మించి టెండర్లు వేసి వ్యాపారులకు కేటాయిస్తే రైతులు పండించిన ఏమైతే మళ్ళీ తీసుకొచ్చి వ్యాపారులకు అమ్ముకోవాలి. వీళ్ళ దారుణమైన పరిస్థితి అన్నట్టు. ఏ పంట పండించినా వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఉండద్దు. రైతులు నేరుగా ప్రజలకు అమ్ముకునే పరిస్థితి కోసం మార్కెట్లు తగినన్ని నిర్మించాలి. కాబట్టి ఇప్పుడు పల్లికాయలకు రైతుల కోసం పట్టణాలలో నగరాలలో తగినన్ని మార్కెట్లు నిర్మిస్తే సమీప గ్రామాలల్లో పల్లికాయలు పండించే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు పండించిన పల్లికాయను నేరుగా తీసుకొని వచ్చి ప్రజలకు అమ్ముకుంటారు. మంచి ధరకు అమ్ముకుంటారు. 80, 90, 100 రూపాయలకు అమ్ముకుంటారు. అప్పుడు రైతులకు మంచి లాభం వస్తుంది. వ్యవసాయం చేస్తే కూడా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఏ రైతుకైనా కానీ నష్టానికి వ్యవసాయం చేయడం చాలా ఇబ్బంది. ఈ కాలంలో వ్యవసాయం ఖర్చులు పెరిగినాయి, మందుల ఖర్చులు, అడుగు మందులు, పై మందుల ఖర్చులు పెరిగినాయి, కూలీల ఖర్చు పెరిగింది, అన్నిటి ఖర్చులు పెరిగినాయి. వ్యవసాయంలో ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా ఖర్చు ఎక్కువ అవుతున్నది. కానీ లాభం అనేది ఎక్కువ వస్తలేదు రైతులకు. ఒక్కోసారి పెట్టుబడి కూడా వస్తలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది రైతులకు. కాబట్టి ఏంటంటే, గవర్నమెంట్కు రైతుల పక్షాన విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పల్లికాయలు పండించే రైతులకు తగినన్ని మార్కెట్లు సమీప నగరాలలో పట్టణాలలో నిర్మించి కేవలం రైతులకే కేటాయించండి. వాళ్ళు డైరెక్ట్ వచ్చి ప్రజలకు అమ్ముకుంటారు. మళ్ళీ రైతులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎవరెవరైతే పల్లికాయలు పండిస్తున్నారో వాళ్ళందరూ కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, రిక్వెస్ట్ చేయండి, అడగండి. మేము పల్లికాయలు పండిస్తున్నాము, మేము నేరుగా అమ్ముకోవడానికి మాకు అవకాశము, సదుపాయాలు కావాలి. కాబట్టి మాకు మార్కెట్లు నిర్మించి మాకు కేటాయిస్తే మేము పల్లికాయ పండించిన తర్వాత, అది తెంపిన తర్వాత వెళ్ళి నేరుగా ప్రజలకు అమ్ముకుంటాం. మాకు ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది, ఒక కిలోకు 20 రూపాయలు ఎక్కువ వస్తుంది. 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు. 80, 90, 100 రూపాయలకు అమ్ముకోవచ్చు. మేము బాగుపడతాం. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయి వరకు, మార్కెటింగ్ వ్యవసాయ మినిస్టర్ స్థాయి వరకు తీసుకుపోండి, వాళ్ళ దృష్టికి తీసుకుపోండి, అధికారుల దృష్టికి తీసుకుపోండి రైతులందరూ. అప్పుడే రైతులు డెవలప్ అవుతారు. రైతులు మాకు లాభం వస్తలేదు అంటే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు లాభపడుతారండి. రైతులు ఎందుకు అభివృద్ధి చెందదు ఒక్కసారి ఆలోచించండి. మీరు పండించిన పంటకు మీరు దుకాణంలో పోతారు, ఒక ధర చెప్తాడు, ఆ ధరకే కొనుక్కొని వస్తారు. మరి మీరు కూడా చెప్పిన ధరకు కొనుక్కోవాలి కదా. రైతుల దగ్గర అవసరం వాళ్ళు ఇప్పుడు పల్లికాయలు పండిస్తున్నాం, పల్లికాయలు అవసరం వాళ్ళు మీరు ఎంత ధర చెప్తే అంత 80 రూపాయలు కిలో అంటే 80 రూపాయలు, 90 అంటే 100 అంటే 100 పెట్టి కొనుక్కోవాలి కదా.
కాబట్టి మీరు 50 రూపాయలకు, 30 రూపాయలు, 20 రూపాయలకు అమ్ముకుంటే మీకు పెట్టుబడి వస్తుంది, కనీసం దున్నిన పైసలు వస్తాయా, కైకిల పైసలు వస్తాయా, పల్లి ఇత్తనాలు పెట్టిన ఇత్తనాల పైసలు వస్తాయా. కాబట్టి న్యాయమైన ధరకు అమ్ముకోవడమే, ఇక అడ్డగోలుగా ఆశపడేది కూడా ఏం లేదు. ఒక రైతుకు 10 రూపాయలు పెట్టినప్పుడు 10 రూపాయలు లాభం వస్తేనే సంతోషంగా వ్యవసాయం చేయాలనిపిస్తుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించాలి. ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఇప్పుడు గ్రామాలలో వ్యవసాయం చేస్తారు. మీ గ్రామ స్థాయిలో ఎంతమంది పల్లికాయలు పండిస్తున్నారు, మండల స్థాయిలో ఎంతమంది పల్లికాయలు పండిస్తున్నారు, అందరు కలిసి రిక్వెస్ట్ చేయండి గవర్నమెంట్కు, మాకు తగినన్ని మార్కెట్లు నిర్మించి ఇస్తే వ్యాపారులకు అమ్ముకోకుండా మా పల్లికాయలు నేరుగా ప్రజలకు అమ్ముకుంటాం, మేము అభివృద్ధి చెందుతాం. మాకు అభివృద్ధి చెందడానికి మీరు ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకోండి, మా రైతుల అభివృద్ధికి కృషి చేయండి అని రిక్వెస్ట్ చేయండి. అప్పుడు గవర్నమెంట్ తప్పకుండా చేసే అవకాశం ఉంటుంది. మీరు అందరు కలిసి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. రైతులందరూ తీసుకుపోయినప్పుడే మీరు అభివృద్ధి చెందగలుగుతారు. లేదంటే మీరు పలికాయ పండిస్తారు, తీసుకొస్తారు, ఎక్కడ ఎవరైనా వ్యాపారులకు వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. డెవలప్ అవుతారా? కారు. కాబట్టి మీ ఆలోచన కూడా మార్చండి. నెలలో ఒక్కరోజు కేటాయించండి. అందరు కలిసి ఒకరోజు కేటాయించుకొని ఒక మీటింగ్ పెట్టుకొని రైతులు మనం పల్లికాయలు పండించడం ఎన్ని రోజులు నష్టపోదాం, మనం పెట్టిన పెట్టుబడికి లాభం కూడా రావాలి కదా, మన వ్యవసాయాలు మన కష్టం వృధా కావద్దు కదా. కాబట్టి మనం దోచుకోవట్లేదు ఎవరిని, మనకు పెట్టిన పెట్టుబడి కొంత లాభం రావాలని న్యాయంగా అడగాలి. కాబట్టి మనం డెవలప్ కావాలి, ఇది మన న్యాయమైన కోరిక. కాబట్టి డెవలప్ కావడానికి మీరు అంతా రైతులు కొంతమంది గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏకమై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అడిగితేనే మీరు డెవలప్ కాగలుగుతారు, మీకు సాధ్యమవుతుంది. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనంతసేపు మీ గురించి పల్లెక మార్కెట్లో కట్టేయాలని ఎవరికి ఎందుకు ఆలోచన వస్తుంది? ఒకసారి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని ఒక సామెత ఉన్నది. కాబట్టి రైతులందరూ గవర్నమెంట్ను అడిగితేనే మార్కెట్ల నిర్మాణం జరుగుతుంది, మార్కెట్లను రైతులకు కేటాయించే పరిస్థితి వస్తుంది. అప్పుడు రైతులు నేరుగా మీరు పండించిన పల్లికాయలు నేరుగా ప్రజలకు అమ్ముకోగలుగుతారు, మంచి ధరకు అమ్ముకోగలుగుతారు. ప్రజలకు మన తాజా పల్లికాయలు దొరుకుతాయి. అంతేకాకుండా ఇంకా పచ్చి పల్లికాయలు కూడా ఉంటాయి, అవి వేట ఎక్కువ వస్తాయి. పచ్చి పల్లికాయలు కూడా తీసుకుపోయి ఇంకో 10 రూపాయలు ఎక్కువ వస్తాయి లాభం. కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, పల్లికాయల మార్కెట్లు తగిన నిర్మించి రైతులకు కేటాయించండి. కేవలం రైతులకే కేటాయించండి, మళ్ళీ అందులో బేరాలకు, వ్యాపారులకు అన్ని వ్యవస్థలు తీసుకొచ్చి అక్కడ పెడితే వీళ్ళందరూ పోయి మళ్ళీ మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ వ్యవస్థ అనేది ఉండకుండా చూడండి, రిక్వెస్ట్. కాబట్టి రైతులు కూడా రిక్వెస్ట్ చేయండి గవర్నమెంట్కి. అంతేకాకుండా ఒక్కొక్క చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోను రైతులందరికీ షేర్ చేయండి. ఇప్పుడు రైతులందరూ కూడా కొంత చైతన్యం కావడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. జై కిసాన్.